నమస్తే అండి. ఇది వాము ఆకు. ఈ మధ్యకాలం కుండీల్లో అందరూ కూడా వాము ఆకులను పెంచుతూ ఉండారు. ఎటు వెళ్ళినా కూడా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ వాము ఆకు అనేది పాత రోజుల నుంచి కూడా అజీర్తి, అరుగుదల లేకపోయినా, అలాగే కఫం అది పట్టినప్పుడు, మనకి గొంతు కరెక్ట్గా లేకపోయినప్పుడు ఈ వాటర్ని, వాము ఆకుల్ని వాటర్లో మరిగించి స్టవ్ కట్టేసినప్పుడు దానిపైన ప్లేట్ వేస్తే 2 నిమిషాలు ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లో దిగుద్దండి. అవి మనం కొద్ది కొద్దిగా తాగటం వలన ఫ్రీ మూమెంట్గా ఉంటుంది. అరుగుదల, అలాగే గొంతుగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు తెమడది ఉంటుంది కదండి, ఆ తెమడది కూడా ఫ్రీ అవుద్ది. ఇంకా పెద్దలు మంతిని సత్యనారాయణ గారు వగైరా ఇతర దేశాల వాళ్ళు, ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్కటి రీసెర్చ్ చేశారు. దీని గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అది మీరు ఆ పెద్దవాళ్ళు చెప్పేది ఇంకా సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా మీరు అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుని దాని ప్రకారంగా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం తిరగమాతలాగా వేసి కూడా దీనిని ఫ్రైడ్ రైస్ లాగా ఎలా చేస్తామో ఈ ఆకులను కూడా అలా చేసి తింటున్నారని చెప్తున్నారు. పచ్చడి కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. వినటం జరుగుతుంది. అది మేమైతే వాటర్లో మరిగించి ఆ వాటర్ని అప్పుడప్పుడు 15-20 రోజులకు ఒకసారి తాగుతూ ఉంటాం, 1 కప్పు. నెక్స్ట్, ఇది నీటి శాతం దళసరంగా ఉంటుందండి. ఆకు నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఆకులో. అట్లా ఎరగదీయంగానే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. నెక్స్ట్, చాలా తేలిగ్గా బతుకుద్దండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏమైనా గాలికే దీని నీటి శాతం తీసుకుంటుందా అనిపిస్తుంది, వాటర్ పోయకోకుండానే. సుమారుగా నేను 3 సంవత్సరాల నాడు పెట్టా. చూడండి చాలా ఎంత మందంగా ఉందో ఏర్లు అయ్యి. అప్పుడప్పుడు దీన్ని తడుపుతూ మంచి గ్రీన్గా ఉంటుంది కదా, దీంతో కొద్దిగా కాలక్షేపం చేస్తూ ఉంటా. నాకు ఇది ఒక పెద్ద ఫ్రెండ్. దేవుడికి తీసేసిన పూలు కానీ వగైరా కూడా, అది కానీ అరటికాయ తిన్నప్పుడు ఆ అరటికాయ తొక్క కానీ దీనికి కొంచెం బలంగా కంపోస్ట్ కింద నేను దాన్ని యూజ్ చేస్తూ ఉంటా. ఏదేమైనా ఈ పచ్చదనానికి మన దగ్గరగా ఉంటే కొద్దిగా ప్రశాంతతగా ఉంటుందండి. సైంటిఫిక్గా కూడా గ్రీన్గా ఉండాయి మనం చూడటం వలన కళ్ళకు కూడా మంచిదని చెప్తూ ఉంటారు. టోటల్గా వాము ఆకు దీని యొక్క లక్షణాలు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది. మీరు ఇంకా సెర్చ్ చేస్తే ఇంకా బాగా మీకు తెలుస్తుంది. శుభం శుభం.